టీబీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశంలో గందరగోళం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీలో సమన్వయ లోపంపై నేతలు మండిపడ్డారు. సరైన కోఆర్డినేషన్ లేదంటూ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో పార్టీ అధ్యక్షుల తీరుపై ఎంపీ కొండ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులతో జిల్లా నేతలకు సరైన సమన్వయం లేదని మరో ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అన్నిటినీ సరిచేసుకుని సమిష్టిగా ముందుకెళ్దామని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సూచించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా అంశంపై కమిటీ వేస్తామని చెప్పారు. టీబీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశంలో గందరగోళం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీలో సమన్వయ లోపంపై నేతలు మండిపడ్డారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ ఆఫ్టర్నూన్ యామిని. మనకి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహించింది. అందులో పార్టీ నుంచి అందరూ ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యారు. పర్టికులర్ గా కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి జనార్దన్ రెడ్డి సమావేశానికి సంబంధించి కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతిసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చుని సమస్య పార్టీలో ఎందుకు వస్తుందో తెలియజేయాలంటూ ఆయన కాస్త అసహనాన్ని వ్యక్తపరిచారు. పార్టీ కార్యాలయంలో కూర్చొని కార్యక్రమాలు డిసైడ్ చేస్తారు, కానీ క్షేత్రస్థాయిలో ఆ కార్యక్రమమే ఉండదు. తద్వారా పార్టీ నష్టపోయే అవకాశం ఉంటుందంటూ ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. దాంతో పాటుగా జిల్లాలో పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ సంస్థాగతంగా సమాయత్తం అయ్యేందుకు సిద్ధంగా లేరంటూ దీనిపై రాష్ట్ర అధ్యక్షుడు చొరవ చూపాలంటూ కూడా కాటపల్లి కాస్త అసంతృప్తిని వ్యక్తపరిచారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉన్నందున వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి ఇబ్బంది తప్పదనేటువంటి అంశాన్ని ఆయన సందర్భంగా లేవనెత్తి తెలుస్తుంది. కేవలం సమావేశాలకు రావడం వెళ్లడమే పార్టీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, ఎంపీల పనిగా మారింది తప్పితే క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు జరగట్లేదు. కాబట్టి దానిపైన రాష్ట్ర నాయకత్వం దృష్టి పెడితే బాగుంటుందంటూ ఆయన సూచన ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక పదాధికారుల సమావేశంలో భాగంగా కాస్త హఠాత్తుగా ఆఫీస్ బేరర్ సమావేశం జరిగినట్లు తెలుస్తుంది. పర్టికులర్ గా స్థానిక సంస్థల ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీలో సమన్వయ లోపం జరగడంపై పార్టీ నేతలు చాలా మంది అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. పర్టికులర్ గా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో పార్టీ అధ్యక్షుల తీరుపైన ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డట్టు కూడా తెలుస్తుంది. సరైన కోఆర్డినేషన్ లేకపోవడంతో సంస్థాగతంగా లోకల్ గా కొన్ని ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉందంటూ ఇదంతా కూడా రాబోయే ఎన్నికలపైన, ఇతరత్ర అంశాలపైన ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు నేతలు తీరు మార్చుకోవాల్సిందిగా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సూచించినట్లు కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా ప్రజాప్రతినిధులతో జిల్లాలకు సరైనటువంటి సమన్వయం కూడా ఉండట్లేదు. చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కాబట్టి రాబోయే రోజుల్లో దీన్ని రాష్ట్ర అధ్యక్షులు లీడ్ తీసుకుని నేతలందరి మధ్య సైద్యకు ఇచ్చి పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేసేటువంటి అంశాన్ని పరిశీలించాల్సిందిగా ఇవాళ జరిగినటువంటి ఆఫీస్ బేరర్ సమావేశంలో చర్చించినట్లు కూడా తెలుస్తుంది. దాంతో పాటు ఈ నెల 8వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్ర స్థాయి సమావేశాన్ని, విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దానికి ముఖ్య అతిథిగా సునీల్ బల్సల్ హాజరు కానున్నారు. దానికి సంబంధించి పార్టీ నేతలందరికీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినటువంటి అంశాన్ని కూడా టీకేఆర్ ప్రతిపాదించినట్లు కూడా తెలుస్తుంది. ప్రతి జిల్లాకి అధ్యక్షుడు ఉంటారు కాబట్టి ఈ జిల్లాల అధ్యక్షుడు, ఇన్ఛార్జి, అబ్జర్వర్ తో ఫిజికల్ కమిటీ జిల్లాల వారిగా బహిరంగ సభలు ప్లాన్ చేసుకుని వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఆఫీస్ బేరర్ల సమావేశంలో డిసైడ్ అని తెలుస్తుంది. దాంతో పాటుగా కనీసం 15 జడ్పీ చైర్మన్లు గెలవడమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పేసి డిసైడ్ అయింది. ఎంపీలు ఉన్న చోట గెలిపే లక్ష్యంగా పనిచేస్తూ మిగతా చోట పార్టీ విస్తరణ పైన పనిచేయాల్సిందిగా ఇవాళ సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.